రైట్. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. పంచాయతీరాజ్ శాఖ నిజంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత అంతకు ముందు అనుకునే రేంజ్లో కనిపించింది. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి, చాలామంది పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా లేకపోతే విభజన ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఏ మంత్రి చేయలేనటువంటివి, ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన పనులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జరిగాయి. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అని చెప్పి మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే నిజంగా అసలు పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అంటూ కూడా ఉందా, అసలు దానికి సెలబ్రేషన్స్ కూడా చేసామా అని గతంలో మనం వినేవాళ్ళమే తప్ప ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఆ డే అంటూ ఒకటి ఉంటుందని ఇప్పటి వరకు మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అంట నిజంగా తెలుసుకోవటమే కాదు, వినిపించుకోవటమే కాదు, చరిత్ర సృష్టించేలాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తుంటే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎందుకంటే వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో నిజంగా గత ప్రభుత్వాలు, గత పాలకులు, గత మంత్రులు ఎవరూ కూడా చేయలేనటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు, అనేక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ మంత్రి చేయలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటూ వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వం మోదీ గారితో కలిసి ఉమ్మడిగా ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానంలో తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టినటువంటి ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులుగా దక్కుద్ది. అలాంటి గొప్ప కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2 సంవత్సరాలు కూడా ఇంకా పూర్తవలా, 2 సంవత్సరాల్లోనే చేసుకొచ్చినటువంటి పరిస్థితి. కొన్ని వేల కిలోమీటర్ల మేర రోడ్లు, కొన్ని వేల కిలోమీటర్ల మేర డ్రైనేజీలు, నీరు లేదంటే నీరు ఇస్తున్నారు, కరెంట్ లేదంటే కరెంట్ ఇస్తున్నారు. అది కొండ ప్రాంతమా లేదంటే ఇంకొక ప్రాంతమా అనేది చూడట్లా. నిజంగా చెప్పాలంటే అడవి తల్లి బిడ్డల పాలిట పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక గొప్ప వరంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. భారతదేశంలో అనేక సిటీలు ఉన్నాయి, ఎన్నో గ్రామాలు ఉన్నాయి. ఎవరూ కూడా ఇప్పటి వరకు మౌలిక వసతులు అందరూ కూడా అనుభవిస్తున్నా కూడా గిరిజన గ్రామాలకు మాత్రం కనీస వసతులు కూడా దొరకనటువంటి పరిస్థితి. అంటే తాగటానికి నీరు, రోడ్లు, లేదా ఉండటానికి ఇంట్లో కరెంటు, ఇవి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి గ్రామాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ మనకు తెలియలా. గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు అప్పటి ప్రభుత్వం దాదాపు ఒక 50% అంటే ఒక 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 2 సంవత్సరాల్లోనే వాళ్ళకి మించి డబల్ త్రిపుల్ కూడా కాదు 4 టైమ్స్ బెటర్గా ఎక్కువగా చేసినటువంటి కార్యక్రమాలు. వాళ్ళ 1000 కిలోమీటర్ల మేల రోడ్లు వేస్తే పవన్ కళ్యాణ్ గారు 11,000 కిలోమీటర్ల మేల రోడ్లు వేసి పూర్తి చేసినటువంటి పరిస్థితి జస్ట్ 2 సంవత్సరాల్లోనే ఉంది. అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, అటు గోకులాలు అనొచ్చు, లేదంటే వాటర్ ఫౌంట్స్ అనొచ్చు, ఇంకొకటి అనొచ్చు, ఎన్నో కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చేసి అంటే ఏదో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటారు, వాళ్ళు ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తారని తెలుసు. కానీ ఇలా వరల్డ్ రికార్డులు సృష్టించేటువంటి కార్యక్రమాలు చేస్తారు అని అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ తీసుకున్నంత వరకు కూడా తెలియల. అసలు గత ప్రభుత్వంలో అయితే అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా కనీసం అసలు అవగాహన కూడా ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు దేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని కొడితే పవన్ కళ్యాణ్ గారే వచ్చేంత స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లారు. దేశంలోనే అగ్రస్థానంలో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలకి నిదర్శనంగా మనం చూడొచ్చు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం అని ఈరోజు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో దుమ్ము లేపుతుంటే నిజంగా ఇదంతా కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినటువంటి ఒక మానియా. ఆయన ఏదో సినిమాల్లోనే రికార్డులు సృష్టించడం కాదు, రాజకీయాల్లో ఆయనకి ఇచ్చినటువంటి శాఖలో, అది కూడా పంచాయతీరాజ్ శాఖలో ఇలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనేటువంటి ఒక హిస్టరీని క్రియేట్ చేశారు అని కూడా పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పాలి. ఏదేమైనా 2 సంవత్సరాలనే ఇన్ని అద్భుతాలు చేస్తే ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు మోదీ గారు కలిసి ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టిస్తారో, ఎన్ని రికార్డులు తిరగరాస్తారో మనం లెక్క పెట్టుకోవడమే తప్ప అంతకు మించి ఇంకోటి చేయటం ఉండదు.